రైట్ అచ్యుతాపురం బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ రోగుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. డాక్టర్స్ క్షతగాత్రుల పరిస్థితిని కూడా వివరిస్తూ ఉన్నారు. అండ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించడానికి హాస్పిటల్కి చేరుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరొక పక్క అచ్యుతాపురం బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. హాస్పిటల్లో బాధితులను చూసి వారి పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించడానికి హాస్పిటల్కి చేరుకున్నారు. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో నిన్న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అలాగే క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు. సీఎం చంద్రబాబు హాస్పిటల్కి చేరుకున్నారు. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శిస్తున్నారు. వారి పరిస్థితిని ఇటు డాక్టర్స్ సీఎం చంద్రబాబుకి వివరిస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఎస్పీ స్థాయిలో కూడా నిన్నటి నుంచి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేరేంటి మహేష్ జ్ఞాపకం ఉందని ఎక్కడ జరిగిందని జ్ఞాపకం నువ్వేంటో పని చేస్తావు చదువుకున్నావు నీకైతే జ్ఞాపకాలు ఏం జరిగింది వాళ్ళ హాస్పిటల్కి వచ్చేవరకు జ్ఞాపకం అన్నది కూడా లేదా ఎట్లా ఫీల్ అవుతున్నా shock level, majority shock level. He was in shock. Now he became తెలియదు కొద్ది కొద్దిగా అక్కడ వెరీ గుడ్. blast Jagadeesha Rao 17% brain, 17% face and body.
ధైర్యంగా ఉండవు అన్నీ చూసుకుంటాం. ఏం కాదు చెప్పు, కొంతమంది అన్నీ చేస్తారు. ధైర్యంగా చూసుకుంటే నేను ధైర్యంగా పర్యవేక్షిస్తాను, అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, ధైర్యం చెప్పడానికి ధైర్యం అదే పడుతుంది చూస్తున్నాను. పిల్లలు ఏం చేస్తారు? 6th class 4th class. ఎవరు మమ్మీ ధైర్యంగా తీసుకొస్తుంది. దురదృష్టం జరిగింది, ధైర్యంగా ఆత్మ తీసుకుంటాను. అంతా బాగా చూస్తున్నారు, ఇక్కడ బాగా చూస్తున్నారు. ధైర్యంగా అవుతున్నావు. ఏం కాదు, అన్నీ బాగవుతాయి. నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను. అందరూ జాగ్రత్త చూసుకున్నారు. నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. అనుకున్నవన్నీ ఏం చేయాలి చేస్తారు. బాబాయ్ వరకు నువ్వు సమీక్ష చేస్తాను. ఇవన్నీ ఇంటికి పంపిస్తాను. సరేనా? వెరీ గుడ్. ఇంకా ఎట్లున్నావు? బాగుంది సార్. వేరుగా ఉన్నాను. మీకు కావాల్సిన లేదు. నేను నేను చేపిస్తాను. ఎంతైనా ఖర్చు పెడతాను. ఏం భయపడదు. ఏ కాదు. బాగున్నావు. ఈ ధైర్యం పెట్టుకో. నువ్వు ఒకేసారి ఆలోచించు. నువ్వు రికవర్ అవుతున్నావు అంతే. రోజులు అంతే. మళ్ళీ మామూలుగా నువ్వు బయట తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటావు. కొంచెం ధైర్యంగా ధైర్యంగా ఉండవు. నీకు ఏం కాదు అన్నీ చేస్తాం. చేసి మళ్ళీ చేస్తున్నాను. ధైర్యంగా అదే ఎంత ఖర్చుగా పెడతాం. మంచి బాగా చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్వా ఎట్లా ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉంటే ఏం కాదు. అందులో ఇంటికి వచ్చి చూసి పంపిస్తాం. అన్ని ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ అధైర్యపడకూడదు. జరిగింది కానీ బాధపడు.
రైట్, విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. అలాగే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఇప్పుడే రికవరీ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా సీఎం చంద్రబాబు పరామర్శిస్తూ ఉన్నారు. సో ప్రతి బెడ్ దగ్గరకు వెళ్ళి వారి పేరు తెలుసుకుని ఘటన జరిగినప్పుడు గుర్తుందా, అలాగే ధైర్యపడొద్దు, మేము అండగా ఉన్నాము అంటూ కూడా ప్రతి ఒక్క బెడ్ దగ్గరకు వెళ్ళి పేషెంట్స్తో పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ఉన్నారు. అలాగే పేషెంట్ల కండిషన్ కూడా డాక్టర్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రతి ఒక్కరి బెడ్ దగ్గరకు వెళ్ళి సీఎం చంద్రబాబు పరామర్శిస్తున్నారు. అలాగే ధైర్యంగా ఉండాలంటూ బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి వార్డులో కూడా వెళ్ళి ఆయన బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. సో అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. విచారణ మరోపక్క అసలు ప్రమాదానికి కారణం ఏంటి, హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉందా, ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి అనే దానిపై విచారణ అయితే మరోపక్క పోలీసులు చేస్తూ ఉన్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు హాస్పిటల్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. చేస్తారా బాగా చూసుకున్నారా? నీకు ఏం కాదు, అన్ని రికవర్ అవుతుంది. ఏం చూడడం బట్టి ఏం కాదు, ఏం భయపడద్దు. సరేనా? డబ్బులు కూడా ఎంపీ చేసుకుంటే ఒక 2 లక్షలు ఇస్తారు. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. అక్కడికి మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు. వైద్యులు బాధితులకు అందుతున్నటువంటి వాళ్ళ కండిషన్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నారు అనే వివరాలను కూడా సీఎం చంద్రబాబుకి వివరించారు. అలాగే సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతి ఒక్క బాధిత దగ్గరకు వెళ్ళి ఏం కంగారు పడొద్దు, మేము ఉన్నాం, చూసుకుంటాం, ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉందా, సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా బాధితుల నుంచి స్వయంగా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే బాధితులు చాలా వరకు కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. మొహం నిండా కాళ్ళకి చేతులకి బ్యాండేజ్లు ఉన్నాయి, తీవ్ర గాయాల పాలయ్యారు. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సీఎం చంద్రబాబు స్వయంగా వారితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక పక్క అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలేంటి, హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉందా అనే విషయాలు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇటు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా మెడికవర్ హాస్పిటల్కి వెళ్లారు, బాధితులను పరామర్శించారు, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ టీచర్ చేసుకోవటం బాగానే ఉన్నది చూశాను నేను. జగన్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. రాంబాబు ఎక్కడ? ఫస్ట్ సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. ఇది 24% బర్న్ సార్. 21% ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50.
చంద్రశేఖర్ గారు అదే చాలా వరకు ఇది పర్లేదు 24% ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. ముఖ్యంగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఎగిరినాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు, నార్మల్ సర్జరీ వచ్చేస్తుంది. మీరమ్మా థర్డ్ ఎయిర్పోర్ట్ అమ్మా బాగానే ఉన్నాడమ్మా, 10% బాగున్నాడు, చూసాను 10% అయ్యింది మాట్లాడాడు. ఇది ఎస్కోట్ అవ్వదమ్మా, ఎస్కోట్ అయ్యి పడిగింది, మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజబాబులో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా ఇది 6 చూసిన ఏ పెట్టి 36 లాస్ట్ చాలా బాగున్నాడు, ధైర్యం ఉన్నాడు. లాస్ట్ గంట ముందు లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ అతను ఎవరైతే ఫోన్ ఫ్యాక్టరీ ఏంటి ఫోన్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణ బాగా ఉన్నాడు, విజయవాడ పడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న మంది చేస్తారు, విజయవాడే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా, అందరికంటే మీరు అదే పడి మీరు ఏడ్చోవాలి, పోయి వాళ్ళని గౌరవం చేయండి, దానివల్ల ధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీకు ఎవరైనా ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బలను 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను ఎందుకే వచ్చాను, నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు, చూశాను. ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు, నేను మాట్లాడాను. అందరికీ స్టాఫ్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు, అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. బయట కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు ఇతర చంద్రశేఖర్ మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. నేను అడిగా మీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంటున్నాను. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడంతా బాగుంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ మానిటర్ చేస్తుంది, సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి పంపిస్తారు. పేషెంట్స్ ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అక్కడ తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాదు. చాలా ధైర్యంగా ఉండండి అన్ని విధాలు. ఓకే, బంధువులు
కాదు నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. 2 రోజులు సరేనా? అది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా జరుగు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డవారు విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరుండి పరామర్శించారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన చికిత్స అందిస్తామని ధైర్యం చెప్పారు. అలాగే డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి గాయపడ్డ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇక వాళ్ళందరినీ పరామర్శించిన అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వాళ్ళందరి దగ్గర వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పారు. గవర్నమెంట్ అండగా ఉంటుందని కూడా కుటుంబ సభ్యులందరికీ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ధైర్యంగా ఉండు, అన్ని చూసుకుంటాం. ధైర్యంగా ఉండు, ఏం కాదు నీకు. కొన్ని ఇబ్బంది అన్నీ చేస్తారు. ధైర్యంగా అన్ని చూసుకుంటా. నేను నేరుగా పర్యవేక్షిస్తాను, అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, మీకు ధైర్యం చెప్పడానికి. నువ్వే అధైర్యపడదు. ఏ ఊరు బాగుంది? ధైర్యంగా చూసుకుంటాను. ఏం ప్రాబ్లమ్స్ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డవారు విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఒక్కొక్కరు బాధితుల దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందుతుంది, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క బాధితుడికి ధైర్యం చెప్పారు. ఇక వాళ్ళందరితో మాట్లాడిన అనంతరం డాక్టర్లతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వాళ్ళందరికీ కావాల్సిన ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. ఇక అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. వారి నుంచి కూడా వివరాలన్నీ తెలుసుకున్నారు. కొంతమంది ఏపీ సీఎం దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు. అయితే వాళ్ళకి ధైర్యంగా ఉండాలని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అవసరమైన ట్రీట్మెంట్ అందుతుందని మేము అండగా ఉంటామంటూ కూడా వాళ్ళకి భరోసా కల్పించారు. పేరెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉంటే ఏం కాదు. ఇంటికి తమ్ముడు పేరెంట్ ఏ ఊరు మా చిన్న చిన్న ఉన్నాయమ్మా, ఏం కాదు. ధైర్యంగా ఉండు, ఇవన్నీ నార్మల్గా ధైర్యంగా. ఓకే. నమస్కారం. తమ్ముడు
నమస్కారాలు. నాకు చాలా బాధేసింది, మనసును కూడా కలిచేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలున్నాయి, 26 మందికి మైనర్ ఇంజురీస్ అయినాయి. నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరినీ నేను కలిశాను. అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను. ఇంకొక పక్క 57 మందికి బర్న్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతనైతే 57% బర్న్ ఉంది. అతనితో నేను మాట్లాడాను. దేవుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్స్కి ఒకటే చెప్పాను, ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్లీ నార్మల్ గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బర్న్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో నేను అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే ఒక 7 మంది దాకా ఉన్నారు. 7 మందితో మాట్లాడాను. ఒక ఆయనైతే షాక్ లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ సూపర్ స్పెషలిస్టులు బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బాధ్యత తీసుకోమన్నాను. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్ గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇంజనీర్స్ ఉంటే 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన సిటీ. ఉదోదులు ఏ విధంగా చేసామో మీరందరూ చూశారు. ఎప్పుడూ ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే సిటీ ఇది. ఇలాంటి సిటీలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రక్షాళన చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లందరినీ చూసిన తర్వాత తొందరలో రికవర్ అవుతారని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా అప్పీల్ చేసేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి మళ్లీ వాళ్ళని మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు అటు ప్రభుత్వం అండగా ఉంటాం, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్ గా డీల్ చేస్తాం. థ్యాంక్ యూ. అది కూడా ఎగ్జామిన్ చేస్తా, అది కూడా చేపిస్తాను. ఇండస్ట్రియల్ ఏరియాలను పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. సేఫ్టీ ఆడిట్ కూడా పెడుతున్నాం. అన్ని మీరు చెప్పిన ఆలోచనలన్నీ తీసుకుంటున్నా. ఇంకా నేను బ్రాడ్ గా ఇప్పుడు ఉండే రికమెండేషన్లు చూసుకుంటా. దానిపైన ఏం చేయాలో పగడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని మీరు చెప్పిన అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పరిహారం తాత్కాలికం, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వకపోతే కుటుంబాలు సర్వైవ్ కావు. శాశ్వతంగా ఇలాంటి జరగకుండా చేయడం మన బాధ్యత. దానికి ఏం చేయాలో చేస్తాం. ఎక్కడ సార్ ఎక్కడ
బాగుంది సార్. ధైర్యంగా ఉండాలి, మీకు కావాల్సిందే భయపడదు. బాగున్నావు, ఈ ధైర్యంగా పెట్టుకో. ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. పేరెంట్ బా ఎట్ ఫీల్ అవుతున్నావు, ధైర్యంగా ఉండి ఏం కాదు. ఏ ఊరు మా చిన్న చిన్న ఉన్నాయమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇవన్నీ నా